ఏకంగా భారీ జైలు శిక్షలు వేసేటటువంటి బిల్లు, అప్పుడు నిర్భయ చట్టం తీసుకొచ్చినటువంటిది, కానీ ఇప్పుడు పేపర్ లీకులకు సంబంధించి ఒక యాక్ట్, ఇవన్నీ. కాబట్టి ఇక ఈ నేపాల్ చేద్దాం అనుకున్న వాళ్ళ ఆశ ఇప్పుడు గల్లంతైనట్టు. ఇంకా లేదు సాగదీశారనుకోండి. వాస్తవంగా ఈ ఉద్యమం ఎవరు క్రియేట్ చేసింది? పంజాబ్ ఎలక్షన్స్ కోసం ఆమ్ ఆద్మీ పార్టీ. నిరంతరం ఒక యాక్టివిటీ ఉంటే తప్పించి, అంటే కేజ్రీవాల్ గొప్పోడని ఓటు వేసే పరిస్థితి ఎవడు లేడు ఇప్పుడు. దానికి సాక్ష్యం మొన్న ఢిల్లీలో తనే స్వయంగా ఓడిపోడు, తన నియోజకవర్గంలోనే ఓడిపోడు, తన వార్డులోనే ఓడిపోడు. ఇంత దారుణమైన నాశనం ఎక్స్పెక్ట్ చేయలేదు అతను. ఒకప్పుడు అతను నమ్మారు, 13 ఏళ్ళు నమ్మారు జనం, 15 ఏళ్ల తర్వాత పోయింది ఆ నమ్మకం. కాబట్టి ఇప్పుడు పంజాబ్లో పోయింది అనుకోండి, ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఉనికి దెబ్బతింటది. పంజాబ్లో మొదటిసారి అధికారంలోకి వచ్చింది ఎలాగా? రైతుల పేరుతో ఉద్యమం చేసి 2 ఏళ్ల పాటు రోడ్డు మీద పడుకోబెట్టి దాని కారణంగా. మరి ఏం సమస్య పరిష్కారం అయిపోయిందని చెప్పి వాళ్ళు దీక్ష విరమించారు? సమస్య ఉంటాయి కదా పరిష్కారం అవడానికి. కానీ ఉద్యమం వెనక ఉద్దేశం ఏదైనా, కాక్రోచ్ అనే పార్టీ ఓకే ఓన్లీ సోషల్ మీడియా పార్టీకి అది మిగిలిపోతుందేమో అని అనుకుంటే, ఇప్పుడు జేపీ నడ్డా లాంటి వాళ్ళతో భేటీ అవ్వడం, ఈ ప్రతినిధులు కేంద్ర మంత్రులతో భేటీ అవ్వడం, వీళ్ళు చేసిన యాజిటేషన్ స్పందించి ప్రధాని కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం, రేపు బిల్లు పెట్టడం, ఇది వీళ్ళ సక్సెస్ అని కొంతవరకు అనుకోవచ్చు. ఎందుకు అంటే ఆ ప్రెషర్ అది వాస్తవంగా నిన్న ఈ 20వ తారీఖు తర్వాత వచ్చింది, ఇప్పటిదాకా అయితే పట్టించుకో. అంటే మన ఢిల్లీలో చేయడం, లేదంటే ప్రధాని